కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాజయువ వికాసం పేరుతో ప్రభుత్వం హడావిడి మాత్రమే చేస్తోందని, కానీ ఆ పథకానికి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు లేవని ఆయన పేర్కొన్నారు. 119 నియోజకవర్గాల్లో లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని విమర్శించారు. స్వయం ఉపాధి పథకాలు, శిక్షణ తరగతులు లేకపోవడం వల్ల యువతకు అవకాశాలు దూరమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యువతకిచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అంజిరెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా మార్చి 17లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఆ ఫుల్ఫిల్ చేయడానికి రాజీవ్ గాంధీ యువ వికాసం అని పెట్టేసి 5,000 కోట్లు బడ్జెట్ పెడతా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి గారు ఈ 5 లక్షల నిరుద్యోగుల యువత ఎవరైతే ఉన్నారో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి 4,000 నుంచి 5,000 మందిని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ప్రతి అసెంబ్లీ నుంచి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతి అసెంబ్లీ 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి 4,000 మంది నుంచి 5,000 యూత్ను వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ఏం చెప్పారంటే స్వయం ఉపాధి పథకం కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు ఏమన్నా చేసుకోండి, ప్రతి మనిషికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఈ 6,000 కోట్లు ఏదైతే ఇస్తామో ఈ 6,000 కోట్ల నుంచి ఇస్తా అన్నారు.